హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే ఇప్పుడు హోమ్మేడ్గా సోప్ అయితే రెడీ చేస్తున్నాను. ఇంట్లోనే సోప్ చేయడం ఎలానా అని యూట్యూబ్లో చూసేసాను. ఎలా వస్తుందో ఏమో అని ట్రై చేశానండి. చాలా చాలా బాగుంది. అలాగే కలర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మీరు కూడా చేస్తారేమో అని మీకోసం చెప్తున్నాను. ఫస్ట్ అయితే బీట్రూటు, క్యారెట్, టమాటో వేసి మిక్సీ పట్టేశానండి. అదొకటి మూడు కలిపి మిక్సీ పట్టి ఇప్పుడైతే వడపరుస్తున్నాను. మనం వడపోసుకొని దాంట్లో వచ్చే జ్యూస్ తీసుకోవాలి. కొంచెమే వాటర్ పోసి, కొంచెమే ఎక్కువ పోయకుండా కొంచెం అలా వాటర్ వచ్చేలాగా చేసుకోవాలండి. బీట్రూట్, క్యారెట్, టమాటా వల్ల కలర్ అయితే గ్లో అవుతుందని నేనైతే ఇలా చేస్తున్నాను. నాకైతే సోప్ అయితే చాలా చాలా బాగా నచ్చింది, బాగా వచ్చింది. సోప్ బేస్ అండి, అమెజాన్లో కొన్నాను నేను. అన్నీ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం చేస్తున్నానండి సోప్ అయితే, కానీ మంచిగా కుదిరింది. చిన్న చిన్న ముక్కలు చేసుకొని మనం గ్యాస్ మీద డబుల్ బాయిల్ చేసుకోవాలండి. ఒక కళాయి పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని మనం సోప్ని ఒక గిన్నెలో వేసుకొని ఇలా పెట్టుకోవాలి. మొత్తం కరిగిపోవాలండి, మొత్తం కరిగిపోవాలి సోప్ అంతా. సోప్ అయితే మంచిగా కరిగిపోయింది. ఇప్పుడైతే రోజ్ వాటర్ని ఒక 2-3 స్పూన్లు అయితే మనం వేసుకోవాలి. అందాజుగా వేసుకున్నాను నేను. ఒక 2-3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. మనం ఒక 4 సోపులు చేస్తున్నాం కాబట్టి కొంచెం సరిపోద్ది. అలా ఎక్కువ చేస్తే మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి. అలాగే బీట్రూట్, క్యారెట్, టమాటా జ్యూస్ అండి ఇది. మనం బీట్రూట్, క్యారెట్, టమాటా జ్యూస్ పట్టుకున్నాం కదా, అది పోస్తున్నాము. ఇది కలర్ ఇంప్రూవ్మెంట్కి అయితే ఇది చాలా చక్కగా పనిచేస్తుందండి. మీరైతే మంచిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు. చేసుకొని ఇంట్లోనే మనం సోప్ చేసుకోవచ్చు అండి. కొంచెం సోప్లో వాటర్ అంతా ఇంకిపోయేలాగా కొంచెం సేపు ఉంచాలి, మంచిగా దగ్గర పడాలి. అలాగే కొంచెం ఒక స్పూన్ పంచదార, అలాగే బ్రూ ప్యాకెట్ అండి, 2 రూపీస్ బ్రూ ప్యాకెట్. మనం పంచదార, బ్రూ ప్యాకెట్ కలిపి ఫేషియల్ చేసుకుంటాం కదా, అలాగనే అండి ఇది కూడా మన గ్లో కోసమే దీన్ని కూడా వేస్తున్నాను. సోప్ అయితే చాలా చాలా బాగుంది. కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది నాకు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. వాటర్ అయితే జ్యూస్ పట్టేటప్పుడు ఎక్కువ పోయకండి, కొంచెం పోసుకోండి. ఎందుకంటే సోపు గట్టిగా రాకుండా స్మూత్గా వచ్చేస్తుంది వాటర్ ఎక్కువైతే. అందుకోసమే కొంచెం వాటర్ తక్కువ వేసుకొని జ్యూస్ మంచిగా తీసుకోండి. అలా కొంచెంసేపు అయినాక మొత్తం చల్లారనివ్వాలండి. అలానే మొత్తం కాదు, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం సోప్ చేసే వాటిలో పోసుకోవాలండి. చూసారుగా, నేనైతే సోప్ చేసే వాటి కోసం ఇది తీసుకున్నాను, ఆన్లైన్లో తీసుకున్నానండి. కొంచెం నెయ్యి రాశాను, సోపు వాటికి అతుక్కోకుండా ఉండటం కోసం కొంచెం నెయ్యి రాశాను. నాకైతే 4 సోపులు రాగా కొంచెం మిగిలిందండి. చూసారు ఎంత చక్కగా వచ్చింది సోపు. మోడల్ కూడా బాగుంది. 4 సోప్స్ 4 మోడల్స్ వచ్చాయండి. చూడండి ఎంత చక్కగా నెయ్యి రాయడం వల్ల వచ్చేస్తున్నాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా నాకైతే సోపులు అయితే చాలా చాలా నచ్చాయండి. నేనైతే ట్రై చేస్తున్నాను, వాడుతున్నాను ప్రస్తుతానికైతే. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి.